దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా మనము ఆలకించేటువంటి వాళ్ళని ఉండాలి. దేనికంటే దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడులే, మన ప్రార్థన ప్రతిఫలం చేస్తాడు అని చాలామంది మోసపోతున్నారు. చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాంలే, మా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నారు. కానీ ప్రార్థనకు ప్రతిఫలం రానప్పుడు వారు చాలా బాధపడుతూ, నేను ఎంత ప్రార్థన చేసినా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని చెప్పి నిస్సహాయ స్థితిలోకి వచ్చేసి దేవుని సన్నిధికి రావడం కూడా మానేసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? మనం గ్రహించాల్సినటువంటి సత్యమును దేవుడు తన లేఖనంలో మన కొరకు పొందుపరిచి ఉంచాడు. ఈ రాత్రి కాలం ముందు అలాంటి నిస్సహాయ స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, ప్రార్థనకు ప్రతిఫలము పొందుకోవట్లేదేమో. ఎందుకు పొందుకోవట్లేదో దేవుడు తన లేఖనము ద్వారా మనతో ఈ రాత్రి కాలం ముందు మాట్లాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి నీవు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించగలిగితే నీవు దేవుని యొక్క ఆశీర్వాదమును తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయటంలో గొప్పతనం లేదు, సన్నిధికి రావటంలో గొప్పతనం లేదు. మరి దేనిలో గొప్పతనం ఉన్నది అంటే దేవుని యొక్క లేఖనము మనకు తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో కొన్ని మాటలను దేవుడు మనకు తెలియపరచడానికి ఈ లేఖనమును ఈ రాత్రి కాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క లేఖనము మనకి ఏం తెలియపరుస్తుందంటే, ఇది చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ప్రభువా ఇదిగో మా అవసరం తీర్చు, మా యొక్క బాధల నుంచి విడుదల దయచేయి, మా బిడ్డ చదువుకుంటున్నాడయ్యా, వాడి ప్రయోజకుడు కావాలయ్యా, వాడికి ఇదిగో నువ్వే దిక్కు, నువ్వే దిక్కు, నీవు ఇదిగో వాడిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. అన్నిటిలో కూడా తప్పుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను ప్రార్థన చేశానులే, నా బిడ్డను దేవుడే ఇక పాస్ చేస్తాడు, మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నాం. కానీ అక్కడ జీరో వస్తుంది. ఆ జీరో రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో చేరస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏం సెలవిస్తుందంటే, మనం వచ్చి ప్రభా 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 నా బిడ్డలు కాపాడు, నా ఒడ్డును కాపాడు, నా దొడ్డును కాపాడు, నా చుట్టూ నీ కాపుదల దయచేయి ఆమేన్ అనగానే మనం ఆ ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. ఏంటి, ఎందుకు ఆలకించట్లేదంటే ప్రార్థన కంటే ముందుగా
తెలుసుకొనాల్సినటువంటి అంశాలు మనకు దేవుడు బోధిస్తున్నాడు. దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క వాక్యములను చాలా జాగ్రత్తగా వినగలిగితే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా నువ్వు పొందుకుంటావు. తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఇక్కడ ప్రార్థన చేసినందువల్ల ప్రయోజనం లేదు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేస్తే ప్రయోజనం ఉందంట. ఎవరి చిత్త ప్రకారము? తండ్రి చిత్త ప్రకారము. తండ్రి చిత్త ప్రకారము చేయాలి. తండ్రి చిత్తం ఏమై ఉన్నది అది కనుక్కోవాలి మనం. అది కనుక్కుంటే ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో మనం తప్పకుండా ఆయనతో మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకములో ప్రవేశించును. ఆ దినమందు ఇక్కడ తండ్రి చిత్తం అంటే ఏంటంటే కొట్టిన వారిని మన 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞలను పాటించాలి మనం. అంటే ప్రార్థన కంటే ముందు ఏముండాలి? ప్రతి ఆజ్ఞలను మనం పాటించేటువంటి వరమై ఉండాలి, అనుసరించేటువంటి వరమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆకలైనప్పుడల్లా అన్నం ఎట్లా తింటున్నామో అలాగే ఆత్మీయత బలపడాలి అంటే మనం ప్రతి దినము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా మనం చేయాలనుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే మన ఆత్మను గద్దిస్తాయి. నువ్వు చేసేది తప్పు అంటే చేసేది ఒకటి, చెప్పేది ఇంకొకటి. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. చెప్పడమేమో దేవుని గురించి చెబుతున్నావు, చేసేదేమో లోకానుసారమైనవి చేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తుంది? మన ఆత్మ గద్దించింది. నిజమే. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నా దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అడుగుతున్నారు, ఏంటి ప్రభువా నీ నామం మేము ప్రార్థన చేయలేదా? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. అమలుపరచవలసిన వాటిని అమలుపరచకుండా వ్యర్థమైన వాటిని అమలుపరుస్తూ చెప్పేదేమో దేవుని యొక్క నామం గురించి చెబుతున్నాం, దేవుని గురించి చెబుతున్నాం. నేడు దేవుడు చెబుతున్నాడు, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టావు. ఎవరి ద్వారా? యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు కిందకు వచ్చేపడిన అంటున్నాడు, అనేకమైనటువంటి దురాత్మలు వెళ్ళగొట్టలేదా? ఎందుకంటే ఈడ ఇదిగో 10 మంది కన్నికలు ఉన్నారు. 10 మంది కన్నికలు అమ్మా ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పి ఆయన కోసం వెళ్ళారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు. హల్లెలూయా. ఎందుకు చేశాడు ఆలస్యము? అక్కడ ఎందుకు ఆలస్యం చేశాడంటే యెహోవా కంటికంట మరుగైనది ఏది లేదంట. ఆ వచ్చినటువంటి ఆ 10 మందిని ఆయన పరిశోధన చేసి చూసినప్పుడు దాంట్లో 5గురు మాత్రమే సిద్ధపడి ఉన్నారు, 5గురు మాత్రం సిద్ధపడకుండా ఉన్నారు. పగలొస్తే పగలంటే అంత వెలుతురు ఉండదు కాబట్టి సిద్ధపడింది ఎవరు సిద్ధపడింది ఎవరు తెలియదు, అంతా కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. అదే రాత్రికాల సమయంలో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? మనం వెలుగు కలిగి ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మనలో కూడా ప్రవహిస్తుంది. ఆయన ఎరిగినటువంటి వారిలో ప్రవేశిస్తుంది. అలాగే ఆయన ఎరిగినటువంటి వారిలో మనము ఆయన ఎరిగినటువంటి వారం అయితే ఆ వెలుగు సంబంధంలో మనము ఉంటాం కనుక మన దీటీలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఏమ్మా, మన దీటీలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. మన దీటీలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. దీటి వెలగాలంటే ఏం అవసరమై ఉంది? ఏమ్మా, నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. మరి మన దీటి వెలగాలంటే ప్రార్థన అనేది దాంట్లో
కల్తీ ఉండకూడదు. కిరసనాల ఎక్కువ ఉంది, ఆ కిరసనాలు పోతే గుడ్డు ఎరిగిద్ది. మరి దాంట్లో కసిన నీళ్లు కసిన కిరసనాలు పోతే ఎలగదు. అంటే కొంతేమో దేవుని భక్తి, కొంతేమో లోకానుసారం ఉంటే ఆ దీటి ఏమైతే ఎలగదు. ఎంత ఎలిగి ఎలగదు. అందుకనే కల్తీ లేని జీవితం ఉండాలి. యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు కల్తీ లేని జీవితం ఉండాలి. ఆయన ఉన్నటువంటి వారిని చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు. అర్ధరాత్రి కాల సమయంలో ఇది దేవాది దేవుడు వస్తున్నాడు అని చెప్పి పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వినపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పి మనకి కేకలు వినపడ్డాయో వెంటనే లేచారు. రాత్రికాల సమయం అయింది కదా, మరి ఆయన ముఖం చూడాలంటే వెలుగు కావాలని చెప్పేసి వెంటనే ఎవరు దీటిని వారు వెలిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దీటిని వాళ్ళు వెలిగిస్తున్నారు. కానీ 10 మంది ఉన్నారు, 5 దీటీలు వెలిగిని, 5 దీటీలు వెలగలేదు. ఈ 10 మంది కూడా ఒక చోటే ఉన్నారు. వేరువేరుగా ఏమైనా ఉన్నారా? ఒక చోటే ఉన్నారు. కానీ దీటి ఆరిపోయిందని చెప్పి, దీపము ఆరిపోయిందని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఒక చోటే ఉన్నాం. కానీ ఎవరి దీటి వెలుగుతుందో, ఎవరి దీటి ఆరిపోయిందో ఎవరికి తెలియదు. వెలిగింపబడిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆరిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ ఎలగటానికి ఆరిపోవడానికి కారణం ఏంటి అంటే లోకము కొంత, దేవుడు కొంత ఉన్నటువంటి దీటి వెలగదు. ఎందుకంటే అది అటు ఇటు కాని నూనె అనేది స్వచ్ఛమైనటువంటి నూనె అయితేనే ఏ కూర వండినా మనకి ఏ యొక్క నూనె వస్తువులు వండినా కానీ రుచికరం అవుతుంది. ఆ రుచికరము దేనిలో వస్తాయి అంటే దేవుని యొక్క వాక్యము దేనికంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధురమైనటువంటి మాటలు ఉన్నప్పుడు కల్మషం ఉండదు కాబట్టి ఆ దీటి వెంటనే వెలిగేసి. హల్లెలూయా. అట్లాగే 5 దీటీలు వెలిగినాయి. ఈ 5 దీటీలు వెలిగేటప్పటికి ఈ 5 దీటీలు కతిమ వాళ్ళు ఎలగట్ల. అంత ఒకచోటే ఉన్నారు కదా, అంతా ఒకచోటే ఉన్నారు. కానీ వాళ్ళ దీటీలు ఎలగవని ఎప్పుడు తెలిసింది అంటే యేసయ్య ఓ రాకడ సమయంలో తెలిసింది. మరి అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాక ఈ వెలిగించుకున్నటువంటి వారిని అంటున్నారు, అమ్మా మీరు కొంచెము నూనె మాకు ఇవ్వండి అంటే వాళ్ళు అంటున్నారు, ఇది మీకు మాకు చాలదు. ఇక సమయం ఉందా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి సమయం ఉందా? మళ్ళా సన్నిధికి వెళ్ళి పాప జీవితాన్ని కడిగేసుకొని మళ్ళీ సిద్ధపాటు కలిగి వెళ్తే ఆయన ఉంటాడు? అక్కడ ఉండడు. అందుకనే ముందుగానే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే కల్మషమైనవి మన హృదయంలో ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారు కల్మషమైనవి, మంచిగా కల్మషం అనేది ఉండకూడదు. వీళ్ళు అదుగో ఇదిగో అనేటప్పటికి వెలిగించి సిద్ధపడిన వాళ్ళు ఉంటారు. ఇంకా హల్లెలూయా. బరాబరా వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుని చూశారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే తలుపు తీయబడింది. వారితో పాటు ఈ 5గురు కూడా వెళ్ళిపోయారు. కతిమ వాళ్ళు 5గురు ఉంటారు. వీళ్ళు లోపలికి వెళ్తాము, తలుపు వేయటం జరిగిపోయింది. వీళ్ళు నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే ఇలా దీంట్లో ఎలగలేదు, వాటి కోసం పోరాడుతున్నారు. కానీ ఈ లోపు ఆయన వెళ్ళిపోయి ఇదిగో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసుకున్నారు. అప్పుడు బయట ఉండి అంటున్నారు వీళ్ళు, అయ్యా మీ నామమును బట్టి ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అద్భుతాలు చేయలేదా? అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూ ఎరగను. హల్లెలూయా. మిమ్ములను నేను ఎన్నడూ ఎరగను.
అని ఈ మాట ఎవరితో చెబుతున్నాడమ్మా? అమ్మా, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళే వాళ్ళు. మిమ్మల్ని ఎవరిని చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు అంటుంది. ఎందుకంటున్నాడు అంటే వారి ప్రార్థన దేవునికి ఇష్టంగా లేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఒక రోజు కూడా నాదా ఉంచట్లేదు. కానీ సన్నిధికి వచ్చి ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ సన్నిధి నుంచి బయటికి పోయిన తర్వాత ప్రభు చిత్తాన్ని గైకొనట్లేదు. అందుకనే ఆ ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. అసలు ఎంత బాధకరం అమ్మా విషయం. అసలు ఆ మాట చూడండి, ఆలోచించండి. రోజు డైలీ మనం దేవుని సన్నిధికి వస్తుంటే యేసయ్య వచ్చి నుంచున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదంటే అంత బాధకరమైనటువంటి విషయం. అంటే దేవుని చిత్తానుసారముగా సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని చిత్తానుసారముగా జీవించేటువంటి జీవితము వారిలో లేదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. అది కాదయ్యా, మేము ఇదిగో ఇచ్చేసాం, అది చేసాం, నీ నామమున అది చేసామని అంటే అప్పుడు అన్నాడు, అక్రమము చేయి వాళ్ళలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఏం చేస్తున్నారు? అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇదిగో బాధకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా చేస్తూ నీ సన్నిధికి వస్తున్నాం అంటే ఎట్లా సరిపోతుంది? నా సన్నిధికి వచ్చేటువంటి వారు ఉండవలసినటువంటి నిబంధనలు పాటించవలసినవి వేరుగా ఉన్నాయి, కానీ వాటికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు. అక్రమం, అన్యాయం, మోసం ప్రతి మానవుడిలో కూడా అదే ఉంది. దేవుని బిడ్డలో అదే ఉంది. సన్నిధికి రానటువంటి వారి విషయంలో కూడా అదే ఉంది. ఈ రాత్రి కాలం ముందు దేవుడు ఎందుకు మనల్ని ఈ మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు అంటే మన జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నవేమో. ఉంటే ఏందంట? దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకని వాళ్ళు ఏం చేశారు? చిత్తపడలేదు కాబట్టి పోలేకపోయారు. ఇప్పుడు మరి వాళ్ళు పోలేకపోయారు. మరి ఇక్కడ మాకెందుకు చెబుతున్నావు నువ్వంటే, నువ్వన్నా చిత్తపడు, పరలోక రాజ్యానికి పోతానికి నువ్వన్నా చిత్తపడు. ఎన్నాళ్ళు ఈ పోకల మాటలు చెప్పుకుంటా బతుకుతావు? ఎన్నాళ్ళు హెచ్చులు కోరి మాటలు చెప్పుకుంటా బతుకుతావు? అరే దేవుని సన్నిధిగా వస్తావు, మనసు మారు, తలంపులు మారు, ఆలోచనలు మారు. ప్రయోజనం ఏంటి? ప్రయోజనకరముగా నువ్వు జీవించాలని యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధికి నడుస్తున్నటువంటి నీవు మారకపోతే ప్రయోజనమేముంది? అందుకని అంటున్నాడు, అక్రమము చేయి వాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. మరి ఏం కాదు? జీవితానికి ప్రతిఫలం ఏంటి? నరకాగ్ని. హల్లెలూయా. ఆ నరకము నుంచి తప్పించడానికే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు అన్ని అద్భుతమైనటువంటి కార్యములను జరిగించాడు అంటే కారణం ఏమై ఉంటుందంటారు? ఏమా అవునుగా కంటే అయిపోయింది, పారిపోనుగా కంటే పారిపోయింది, సచిరుడు లెగవరా అంటే లెగిసాడు. ఇంత జరగడానికి కారణం ఏమై ఉంటుందమ్మా? ఏమా చెప్పు, పెద్దలు చెప్పే పర్వాల. దేవునికి హల్లెలూయా. ఇంకా దేవునికి లోబడ్డాడు. లోబడటమే కాదు, దేవుని చిత్తానుసారంగా చేశాడు, అంటే జరిగించాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే నీవు వస్తున్నావు అనేది కాదు, కానీ నువ్వు తండ్రికి చిత్తానుసారంగా నువ్వు జీవించగలిగితే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. యేసు ప్రభుకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. మరి ఆయన నమ్మకంగా ఆయనతో ఉన్నటువంటి వారికి ఏమైనా కొలువు ఉందా? వాళ్ళకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? యేసయ్య కంటే కూడా గొప్ప కార్యాలు చేశారు శిష్యుని. పేతురు ఎలా అంటాడు? హల్లెలూయా. నీడ పడితేనే స్వస్థ వచ్చిందంట.
యేసయ్య పిలిచాడు. యేసయ్య గురించి మనం గొప్పగా చెప్పాలంటే ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నది, ఆయన వస్త్రంలో స్వస్థత ఉన్నది, ఆయన సూపులో స్వస్థత ఉన్నది, మాటలో స్వస్థత ఉన్నదని మనం చెబుతాం. కానీ పేతురు మరి దారిని పోతుంటేనే ఏమి చేయాల, నీడ పడితేనే రోగులు స్వస్థత పొందుకున్నారు. అంటే ఆయన నీడలో గొప్పతనం ఉంది కదా అమ్మా. ఆయన దేవునికి లోపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోపడటం కాదు, ఆ హృదయం అంతా కూడా యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నది. హల్లెలూయా. అదంతా కూడా ఇప్పుడు పేతురు గొప్పతనం అంటావా, దేవుని గొప్పతనం అంటావా? ఎంత ఏమో ఆయన్ని కలిగి ఉంటేనే, ఆయన కలిగి ఉంటేనే ఆ నీడ పడితే స్వస్థ వచ్చింది. మనం కూడా వెళ్దాం పండి బయటికి. మనం కూడా ఆయన కలిగి లేవంటావా? ఉన్నావా లేదా? ఏమ్మా ఉన్నా, ఇది మట్టి కరెక్ట్ స్టాంప్ వేసినట్టు ఎక్కింది ఏమా. కానీ మనం పోతుంటే మనం పట్టుకున్నా కానీ స్వస్థ రాదు, నీడ పడ్డా స్వస్థ రాదు. మరి పేతురు దేవుని కలిగి ఉన్నాడు, మనం కూడా దేవునే కలిగి ఉన్నాం. ఆయన యేసయ్యనే కలిగి ఉన్నాడు, మనం కూడా యేసయ్యనే కలిగి ఉన్నాం. ఆయన ద్వారా అయినటువంటి కార్యాలు మన ద్వారా ఎందుకు కాకలేదు? నువ్వు గ్రహించుకుంటావని దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తున్నావు. వలపచ్చి కలిగినటువంటి వాడు యేసయ్య. పేతురు పట్ల ఎక్కువ ప్రేమ చూపించి నీ పట్ల నా పట్ల తక్కువ ప్రేమ చూపిస్తున్నాడా? మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఆయనలో వలపచ్చం లేదు, మనలోనే ఉంది, మనలోనే ఉంది. పేతురులో ఇదిగో ఏమంటే తుడుకు లేదు, నీళ్ళ మీద నడిచిన వాడమ్మా. హల్లెలూయా. అంత అద్భుతంగా ఎందుకు చేయగలిగాడంటే తన హృదయంలో యేసయ్య చోటు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన కూడా ఆయనలోకి రాల, అందుకనే అంత గొప్పగా కార్యములను చేయగలిగాడు. ఆయన నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకున్నాము, ఆయన చేసిన కార్యాలు మనం చేయలేకపోతున్నామంటే ప్రభా ఇంకా నాలో నీకు వ్యతిరేకమైనవి ఏమున్నాయో నాయన అంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. గమనించండి, మనకు తెలియకుండానే మనలో కొన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవి బయటికి రావాలంటే ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే వేరే ఆలోచన అనేది బయటికి నీ మనసులో రానేయకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. యేసయ్య గుర్తురాడు, పెదాల మీద నుంచి పట్టుకే యేసయ్య స్వరమే వస్తూ ఉంటుంది, కానీ మనసు ఆలోచన అంతా కూడా ఇది వ్యతిరేకమైన వాటి మీదకి వెళ్ళి వస్తుంది. వెళ్ళొస్తే అట్ట వెళ్ళి వచ్చేటప్పుడు తొందరగా ముగించుకొని వెళ్తే బాగుండు. యేసయ్య నా బాధ అంతా నీకు తెలుసు, నువ్వు సొత్తనే ఉండవుగా, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నావు, ఆమేన్. ఈ ఏమనుకో అబ్బో నేను ప్రార్థన చేసేగా యేసయ్య ఎంత వస్తాడులే అనుకుంటా. నువ్వు బయలుదేరగానే యేసయ్య కాదు వచ్చేది, సైతాన్ వచ్చింది నీ అమ్మటి వాడి. ఎందుకంటే ఇష్టపూర్వకమైన మాట, 4 మాటలు చేయి, ఆయన మహిమకరముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, వాక్యానుసారమైనటువంటి జీవితం నీకు ఉన్నదో లేదో నిన్ను నువ్వు ఒకసారి ఎవరమ్మా ప్రతి ఓళ్ళు కూడా ఎంత ప్రార్థన చేసినా కానీ గొప్పలు మెప్పులు తప్ప వాళ్ళ దగ్గరకు వచ్చి నాదేముందమ్మా అనే మాట వస్తుందా? ఆ మాట వెనకమాల కూడా అర్థం వేరుగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఆయన అంటున్నాడు, నేల మట్టుకు తగ్గాలి, ఆకాశం వరకు ఆయన హెచ్చింపబడాలి. నువ్వు తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి, అప్పుడే నీ పట్ల కార్యంలో జరుగుతాయి. ఎక్కడ ఆయనకి మహిమ యాడ్ చేస్తున్నావు? ఏం చేసేవమ్మా ప్రార్థన అంటే సాలేక ఆ ఒక్క మాటే అరగంట గంట తింటాను ఎక్కువ చేసిందంతా కూడా ఏమా ఎందుకు చెబుతున్నాను అంటే అలాంటివి దేవునికి వ్యతిరేకమైనవి కాబట్టి
వాటిని మన మనసులో ఉంచబాకండి. మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ప్రార్థన చేసినా కానీ సమాధానాన్ని కోల్పోతాం మనం. ఏమా? ఎందుకంటే ఇదిగో వ్యతిరేకమైనవి మన మనసులో ఉండి ఇదిగో మనకు దేవునికి దూరము ఏర్పాటు చేస్తున్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభా ప్రభా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ప్రార్థన ఎలాగుంది? వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయా? తీసేసుకో, నువ్వు ధన్యురాలు అవుతావు. ఉంచుకున్నావంటే దరిద్రురాలు అవుతావు. దేవునికి వ్యతిరేకమైన ఉంచుకుంటే దరిద్రురాలు అయిపోతావు. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే ఎక్కడైనా కదా సార్ నువ్వు తగ్గిపోవాలి. అంతే. తగ్గిపోవాలంటే శత్రువుని ప్రేమించాలి, ఏమో పలకరించాలి. కాండ్రి చుమ్ము ఇచ్చం కాదు. ఏమా? కాండ్రి చుమ్ము ఇస్తే నువ్వు దేవుని ప్రేమించినట్ట కాదు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మందు దేవుడు చెబుతున్నాడు, తగ్గించుకుంటే ఏమైంది? నీ నష్టం ఏమైనా వస్తుందా? ఆస్తి ఏమైనా పోతుందా? నీ అమ్మకి ఏమైనా పోతుందా? నామూష ఏమైనా వస్తుందా నీకు? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రి చిత్తానుసారంగా చేయవాడే పరలోక రాజ్యంలో పోతాడు. పరలోక రాజ్యం పోవాలంటే అంత సామాన్యమైన విషయం అనుకుంటున్నారా ఏంటి? నీ జీవితము మీద ఆధారపడి ఉంది, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ఇక్కడ. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 78వ కీర్తన 35, 36 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతమైన దేవుడు తమకు విమోచకుడనియు జ్ఞాపకము చేసుకొనిది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన యొక్క బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొని. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, నా దేవుడు ఎంతో గొప్పవాడు, నా దేవుడు నా పట్ల ఎన్నో కార్యములను జరిగించాడు, నేను ఎవరి కోసమో ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను జరిగించాడు అని చెప్పుకుంటున్నామే. కానీ మన మనస్సు, మన ఆలోచనలన్నీ కూడా అంట దేవునికి దూరముగా ఉంటున్నాయి అంట. అంటే ఈ ప్రార్థన ఇవన్నీ కూడా అంట బొంకుతున్నామంట. అంటే ఏంది బొంకటం? అంటే ఏంది? అబద్ధం చెప్పడం కాదు. బొంకటం అంటే అర్థం అవట్లేదేమండి. ఈ మాట చాలా మందికి అర్థం కాదు. బొంకటం అంటే ఏంటంటే కడుపులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వచ్చింది. కడుపులో ఉన్నది నిజమైంది, బయటకు వచ్చింది నిజమైంది కాదు. ఇలాంటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే మనం కూడా ఏమవుతున్నాం? బొంకే వాళ్ళం అవుతున్నాం. అంటే మన ఆత్మ మనకు దేవునికి దూరమైపోతుంది. ఇది మనం గ్రహించలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ప్రభు అంటున్నామే, కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు. అందుకని చెబుతున్నాడు, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండి ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొక్క బొక్కిరి. అయితే ఆయన వాత్సల్యత పూర్ణుడై వారిని
నశింప చేయక వారి దోషములను పరిహరించి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొక్కినా, దేవునికి వ్యతిరేకమైన చేసినా ఆయన నీకు శిక్ష వేయట్లేదు, నిన్ను విధించట్లేదు, ఇంకా మారుతావని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి కాలం ముందు మన పరిస్థితి ఏంటి? మనకే చెప్పింది యేసయ్య. ఆనాడు ఇదిగో వాళ్ళు ఇట్లా చేశారు, వారు నా ప్రేమను పొందుకోలేకపోయారు. ఈనాడు మీరన్నా నమ్మండి, నమ్మకంగా జీవించండి, మీరన్నా ఆ ప్రేమను పొందుకోండి. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా. ఏమంట? చెడు హృదయమును, అమ్మా, చెడు హృదయము, ప్రేమతో మాట్లాడే మాటలు, 2 మాటలు చెప్పేటాడు. ఈ 2 మాటలు అంట పెంకు కంట, మట్టి పెంకు మీద ఎండిపోతతో సమానం. అంటే నిలవు. ఎంత ఎమస్సగా చెబుతున్నాడు అన్న అసలు దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధ కాలంలో నుంచి మనకి ఎంత ఎమస్సగా చెబుతున్నాడు. అది నిలవదు. అందుకని మన ప్రార్థన కూడా నిలవదు. అందుకని ఏం చేయాలి మనము? హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించేటువంటి వారమై ఉండాలి. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలం ముందు మరి దేవా, నీ చిత్తానుసారంగా నా జీవితం ఉన్నదా లేదా? నేను నీ యందు విశ్వాసమును కనపరుస్తున్నానా లేదా? ప్రభాని పిలుస్తున్నానే కానీ నీకు ఇష్టమైనటువంటి కార్యములను చేస్తున్నానా, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములను చేస్తున్నానా? ఈ రాత్రి కాలం ముందు మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్.